అయండి సాడిస్ట్ బాస్ మొగుడు. నెక్స్ట్ ఎపిసోడ్. నెక్స్ట్ డే జానకి ఆఫీస్కి వెళ్ళగానే ఆఫీస్లో మొత్తం హడావిడిగా ఉంటుంది. కానీ ఎందుకో జానకికి మాత్రం తెలియలేదు. అక్కడే ఉన్న తన కొలీగ్ ఒకరిని జానకి అడుగుతుంది, ఏమైంది, ఎందుకు ఇంత హడావిడి చేస్తున్నారు అని. అప్పుడు తన కొలీగ్, ఈరోజు నుంచి మౌర్య సార్ ఆఫీస్ సీఈఓగా ఛార్జ్ తీసుకున్నారు అని చెబుతుంది. అయినా ఆ మాట విన్న జానకి, ఓ అవునా అని జానకి అక్కడే ఒక పక్కన నూర్చుంటుంది. మౌర్య కేవలం జానకి కోసమే ఆ కంపెనీ సీఈఓగా ఛార్జ్ తీసుకుంటున్నాడు. మౌర్య తనకి ఉన్న డబ్బు, పవర్, అధికారం ఉంది కాబట్టి తను ఏమైనా చెయ్యగలను అని అనుకుంటాడు. తన ఆఫీస్కు రాగానే అందరూ బొకేలతో వచ్చి మౌర్యని వెల్కమ్ చేస్తూ ఉంటారు. అలా వెల్కమ్ చేస్తూ ఉంటే మౌర్య మాత్రం జానకినే చూస్తూ ఆ బొకేస్ అన్నిటినీ తీసుకుంటూ అలాగే ఆఫీస్ లోపలికి వస్తూ ఒక్కొక్కరిని దగ్గరి నుంచి చూస్తూ జానకిని మాత్రం చూస్తూ ఒక కన్నింగ్ స్మైల్ని ఇస్తూ అక్కడ నుంచి తన క్యాబిన్లోకి మౌర్య వెళ్ళిపోతాడు. మౌర్య తన క్యాబిన్లోకి వెళ్ళగానే మౌర్య వాళ్ళ నాన్నగారు రాజేంద్ర గారు మౌర్యను చూస్తూ చాలా ఆనందపడుతూ, వీడికి ఇన్ని రోజులకు అయినా ఆఫీస్కు రావాలి అని అనిపించింది అని అనుకుంటారు. మౌర్య తన క్యాబిన్లోకి వెళ్ళి తన సీట్లో కూర్చుంటూ ఉంటే వాళ్ళ నాన్న మౌర్యని చూస్తాడు. మౌర్యను చూస్తూ, ఈ రోజు నుంచి ఈ ఆఫీస్ బాధ్యత మొత్తం నీదే మౌర్య అని అంటారు. మౌర్య మాత్రం తన మనసులో, నేను ఈ ఆఫీస్లో అడుగుపెట్టింది జానకి కోసం అని అనుకుంటాడు. రాజేంద్ర గారు జానకిని పిలిచి, మౌర్యకి ఈ ఆఫీస్లో ఏం తెలియదు, ఇంకా ఏం తెలియకపోయినా నువ్వే దగ్గర ఉండి చూసుకోవాలి అని జానకితో రాజేంద్ర గారు అంటారు. దాంతో జానకి రాజేంద్ర గారిని చూస్తూ ఓకే సార్ అని అంటుంది. మౌర్య అక్కడ ఉన్న జానకిని అలాగే చూస్తూ ఉండిపోతాడు. మౌర్య ఇలా ఎప్పుడూ ఏ ఒక్క అమ్మాయిని కూడా అంతలా చూసి ఉండడు. జానకిని అలాగే అక్కడ చూస్తూ ఉన్న మౌర్యను చూసిన రాజేంద్ర గారు, వీటికి ఏమైంది, ఇప్పుడు ఏ అమ్మాయిని చూసినా దగ్గరికి కూడా ఎప్పుడు రానివ్వడు, అలాంటిది జానకిని మాత్రం ఎందుకు ఇలా చూస్తున్నాడు అని అనుకుంటూ ఆయనకి తన కొడుకు గురించి తెలిసి ఉండడంతో ఏం లేదులే అనుకుంటూ అక్కడ నుంచి అలాగే వెళ్తూ, ఈరోజు నాకు హోటల్లో ఒక మీటింగ్ ఉంది, నేను రావడానికి లేట్ అవుతుంది అని అక్కడ నుంచి మౌర్యకి చెప్పి వెళ్ళిపోతారు. రాజేంద్ర గారు అక్కడ నుంచి వెళ్ళిపోగానే మౌర్య మాత్రం అక్కడున్న జానకిని చూస్తూ, మొదట జానకిని చూడగానే ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న అమ్మాయిలాగా మౌర్యకి కనపడుస్తుంది. అలా మరుక్షణమే మౌర్య తన మనసుని, అందరూ డబ్బు కోసమే అలా నటిస్తారు, కేవలం వాళ్ళకి కావాల్సినది
డబ్బు మాత్రమే అని తన మనసులో అనుకుంటాడు. జానకి మౌర్య వైపు తిరిగి, సార్, మీకేమైనా అవసరం పడితే లేదా ఇంకా ఏమైనా కావాలి అంటే నన్ను పిలవండి సార్ అంటూ, సరే సార్, ఇక నేను వెళ్ళి వర్క్ చేసుకుంటాను అని అక్కడ నుంచి తన ప్లేస్కి వెళ్ళిపోతుంది. జానకి అక్కడ నుంచి వెళ్ళిపోగానే మౌర్య పెదవుల పైన ఒక చిన్న క్రూరమైన చిరునవ్వు వస్తుంది. ఈ నవ్వు ఇక ఎన్ని ప్రమాదాలకు కారణమవుతుందో ముందు ముందు చూడాలి. నచ్చితే కనుక ఒక లైక్ చేసేయండి. థ్యాంక్ యూ.